హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. కొంతమంది యాక్టర్స్ వాళ్ళు చేసిన రోల్స్లో యాక్ట్ చేస్తారు, కొంతమంది జీవించిపోతారు, ఇంకొందరు రిస్క్ తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ టైప్ చేసి ఆడియన్స్ని మెచ్చుకునేలా చేస్తారు. దాంట్లో లేడీ గెటప్స్తో యాక్ట్ చేసి సక్సెస్ అయిన యాక్టర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెంబరింగ్ అంత ఇంపార్టెంట్ కాదు ఈ వీడియోలో, సో ఇగ్నోర్ ఇట్. సో లెట్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1, అల్లు అర్జున్. అసలు ఒక్క మూవీకి ఉన్న వేరియేషన్స్ చూస్తే మైండ్ పోతుంది. లిటరల్లీ దాదాపు ప్రతి మూవీకి వేరియేషన్ అనేది ఉంటుంది బన్నీ మూవీస్లో. లైక్ హెయిర్ స్టైల్ అయినా, మేకోవర్ అయినా, స్టోరీ సెలెక్షన్లో అయినా. దాంట్లో గంగోత్రిలో లేడీ గెటప్తో యాక్ట్ చేశాడు, కానీ దానివల్ల చాలా ట్రోల్స్ వచ్చాయి. బట్ అదంతా పక్కన పెట్టి మళ్ళీ పుష్ప 2లో ఉమెన్ గెటప్ ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అలా చేసినందుకే జాతర సీన్ మూవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అయ్యింది. అండ్ అలా చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఏ విషయానికైతే ట్రోల్ చేశారో అదే గెటప్తో ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు. అండ్ ఎవ్రీ మూవీకి తన యాక్టింగ్ గ్రాఫ్ అనేది పెరిగి ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది. అంటే సినిమా కోసం తన ప్రాణం పెట్టి యాక్ట్ చేస్తున్నాడు. మనకు జాతర సీన్లో తను శారీ కట్టుకొని డ్యాన్స్ చేయడం మాత్రమే తెలుసు, కానీ అలా చేయడానికి తను చాలా సఫర్ అయ్యాడు. అంతా హెవీగా డ్రెస్ చేసుకొని యాక్ట్ చేసినందుకు లిటరలీ తనకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందంట. ఒక ప్రొడ్యూసర్ కొడుకులాగా, ఒక యాక్టర్ మనవడిలాగా ఇండస్ట్రీకి వచ్చినా కానీ లిటరలీ తన ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేసుకొని తన యాక్టింగ్తో కష్టపడి నిలబెట్టుకున్నాడు. నెంబర్ 2, శ్రీ విష్ణు. ఈ యాక్టర్ కూడా యంగ్ జనరేషన్ హీరోస్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకున్నాడు. లైక్ నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో, రాజరాజ చోర, ఇంకా చాలా మూవీస్ ఉంటాయి. అవన్నీ చెప్తే వీడియోలో చాలా పెద్దది అవుతుంది. సో మెయిన్ పాయింట్కి వద్దాం. ఇన్ని మూవీస్ తర్వాత స్వాగ్ అనే ఒక మూవీ చేశాడు. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్ ఉంటాయి. ఒక్కో గెటప్కి ఒక్కో వేరియేషన్ అంటే మామూలు విషయం కాదు. అండ్ దాంట్లో ఒక లేడీ గెటప్ ఉన్న రోల్ కూడా ఉంటుంది. లేడీ గెటప్ అంటే ట్రాన్స్జెండర్గా యాక్ట్ చేశాడు. ఆ రోల్లో యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రతిదీ బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి. అండ్ అది కూడా యంగ్ జనరేషన్ యాక్టర్స్లో. ఈ యాక్టర్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్లో యాక్ట్ చేస్తే కొత్తగా వచ్చే యాక్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ స్వాగ్ అనేది ఒక మంచి మూవీ. ప్రమోషన్స్ వల్ల మూవీ హిట్ కాలేదు, కానీ ఓటీటీకి వచ్చాక లేడీ గెటప్ రోల్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. నెంబర్ 3, శరత్ కుమార్ గారు. కాంచన మూవీలో ట్రాన్స్జెండర్ రోల్లో యాక్ట్ చేశారు. ఇప్పటికీ చాలామందికి కాంచన మూవీ చూసే చిన్నగా భయం వేస్తుంది. దానికి ఒక రీజన్ హారర్ ఎఫెక్ట్స్ అయితే, ఇంకోటి శరత్ కుమార్ గారి యాక్టింగ్. ఆ రోల్ని చూసి భయపడ్డారంటే ఆ రోల్లో ఆయన ఎంత బాగా యాక్ట్ చేశాడో అర్థమవుతుంది. తన రోల్లో ఎమోషన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయగలిగారు. అండ్ దట్టు ఆ టైంలో ఇలాంటి రోల్ చేయడం చాలా డేరింగ్ అని చెప్పాలి. ఆ గెటప్లో ఏదో యాక్ట్ చేయాలన్నట్టు కాకుండా ఆ రోల్కి ఉన్న బాధని, అంటే అవి రియల్ లైఫ్లో కొంతమందికి ఉన్న ప్రాబ్లమ్సే, కానీ దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ఒక గొప్ప యాక్టర్ ఇలాంటి రోల్లో యాక్ట్ చేయడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 4, విజయ్ సేతుపతి. సూపర్ డీలక్స్ మూవీలో ఒక ట్రాన్స్జెండర్ రోల్లో యాక్ట్ చేశారు. అప్పటిదాకా సేతుపతి గారు చేసిన రోల్స్ ఒక ఎత్తు, ఈ రోల్ ఒక ఎత్తు. ఈ మూవీకి ముందు కొన్ని విలన్ రోల్స్, కొన్ని మాస్ హీరో రోల్స్, కొన్ని లవ్ స్టోరీస్లో యాక్ట్ చేశారు. ఈ మూవీతో తన యాక్టింగ్ స్కిల్స్ ఇంకా బయటపడ్డాయి. మూవీ చూసాక నా ఫీలింగ్ చెప్పాలంటే ఈ రోల్లో సేతుపతి గారు తప్ప ఇంకొకరు సెట్ అవ్వరు అనేది నా ఫీలింగ్. అంటే అంత బాగా యాక్ట్ చేశాడు కాబట్టే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది, లేకపోతే రాదు. అండ్ ఆ రోల్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. ఈ మూవీ మంచిగా అందరికీ రీచ్ అవ్వడం వల్ల తన యాక్టింగ్ స్కిల్స్ బయటపడ్డాయి, లేకపోతే అండర్ రేటెడ్ రోల్ లాగా మిగిలిపోయేది. అండ్ సూపర్ డీలక్స్ మూవీలో ఈ ఒక్క రోలే కాదు, ప్రతి రోల్లో డెప్త్ ఉంటుంది. నెంబర్ 5, శివకార్తికేయన్. శివకార్తికేయన్ తెలుగులో చాలామందికి ఈ మూవీతోనే తెలుసు. ఒక రకంగా రెమో మూవీకి ముందు, దాని తర్వాత అని చెప్పొచ్చు. అప్పటిదాకా నార్మల్ హీరో రోల్స్ చేశాడు. అప్పుడు రెమో మూవీతో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆ రోల్లో కూడా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడు. ఆ మేకోవర్కి కూడా చాలా కష్టపడ్డట్టున్నారు. మళ్ళీ అప్పటిదాకా డిఫరెంట్ రోల్స్ ట్రై చేయని హీరో సడన్గా రెమో మూవీతో ఈ రోల్ ట్రై చేసేసరికి ఇంప్రెసివ్గా ఉంటుంది. మళ్ళీ ఆ గెటప్కి మేకోవర్ ఉంటుందిగా, దానికి 4 hours టైం పట్టిందంట. అప్పుడప్పుడే ఫేమస్ అవుతున్న హీరో ఇలాంటి రోల్ ట్రై చేసి 4 hours మేకోవర్కి టైం స్పెండ్ చేశాడంటే చాలా గ్రేట్. సో రెమో మూవీలో లేడీ గెటప్లో యాక్ట్ చేశారు కాబట్టి ఈ లిస్ట్లో యాడ్ చేశాం. నెంబర్ 6, రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పటిదాకా చెప్పిన యాక్టర్స్ ఒక ఎత్తు అయితే ఈ యాక్టర్ది ఇంకొక ఎత్తు. ఇప్పటిదాకా లిస్ట్లో ఓన్లీ ఒక 20 or 30 minutes వరకు లేడీ గెటప్లో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. అంటే సేతుపతి గారు కూడా మూవీ మొత్తం ఉంటారు, కానీ మూవీలో ఆ క్యారెక్టర్ని మొత్తం చూపించరు. కానీ ప్రసాద్ గారు మాత్రం వేరే లెవెల్. మూవీ 2.5 hours ఉంటే దాంట్లో ఈజీగా 1 hour 45 minutes లేడీ గెటప్తోనే ఉంటాడు. అండ్ దట్ విత్ కామెడీ. అంతసేపు లేడీ గెటప్లో ఉండి కామెడీ సీన్స్లో యాక్ట్ చేయడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అది కూడా 1994లో. అప్పట్లో ఒక యూనిక్ మూవీ ఇది. ఈ మూవీయే కాదు, ఇంకా చాలా మూవీస్ లైక్ రాజేంద్రుడు గజేంద్రుడు,
ఆహన పెళ్ళంట, ఆ ఒక్కటి అడక్కు ఇంకా చాలా మూవీస్లో డిఫరెంట్ స్టోరీస్నే సెలెక్ట్ చేసుకున్నారు. సో మేడం మూవీలో లేడీ గెటప్లో యాక్ట్ చేశారు కాబట్టి ఈ లిస్ట్లో యాడ్ చేశాం. నెంబర్ 7 కమల్ హాసన్. కమల్ హాసన్ గారు వచ్చారు బిగ్ బాస్ కి. కమల్ హాసన్ గారు వచ్చారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. భామనే సత్యభామనే, దశావతారం ఈ 2 మూవీస్లో కమల్ హాసన్ గారు లేడీ గెటప్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ దశావతారం చూసుకుంటే చిన్నప్పుడు ఈ మూవీ చూసినప్పుడు నిజంగానే ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ యాక్ట్ చేసింది అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ రోల్లో యాక్ట్ చేసింది కమల్ హాసన్ గారు అని తెలిసినప్పుడు లిటరలీ షాక్ అయ్యా. అంటే అసలు అక్కడ కమల్ గారు ఉన్నట్టే అనిపించదు, ఒక నార్మల్ ఓల్డ్ ఉమెన్ ఉన్నట్టే యాక్ట్ చేశారు. అంటే రోల్లో అంతలా యాక్ట్ చేశారని చెప్తున్నా. అసలు మేక్ ఓవర్ యాక్టింగ్ చూస్తే మైండ్ పోతుంది. అది ఒక్కటనే కాదు, మూవీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ చేశారు. అంటే ఒక్కో రోల్కి ఒక్కో గెటప్ ఉంటుంది. అన్నిట్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు అండ్ ఆ మేక్ ఓవర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ భామనే సత్యభామనే మూవీ చూసుకుంటే ఈ మూవీలో కూడా ఒక లేడీ గెటప్ వేశారు. దీంట్లో కూడా తన యాక్టింగ్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. ఈ 2 మూవీస్లో లేడీ గెటప్స్లో యాక్టింగ్ తోపు ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 విశ్వక్ సేన్. ఇప్పటి వరకు చేసిన మూవీస్లో దాదాపు ప్రతి మూవీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొన్ని మూవీస్లో లుక్ వేరియేషన్ ట్రై చేశాడు. ఇప్పుడు లైలా మూవీతో లేడీ గెటప్ ట్రై చేశాడు. అది కూడా ఇప్పుడిప్పుడే కెరీర్ పీక్కి వెళ్తుంది. ఇలాంటి టైంలో ఈ రోల్ చేయడానికి చాలా డేర్ ఉండాలి. ఇంకా మూవీ టీజర్ బాగుంది, అంటే డీసెంట్గా ఉంది. ఇంకా ట్రైలర్ బాగుండి మూవీలో లేడీ గెటప్లో యాక్టింగ్ బాగుంటే విశ్వక్ కెరీర్లో బెస్ట్ రోల్ అవుతుంది ఇది. అండ్ ఒకవేళ ఈ వీడియోకి మంచి రీచ్ వస్తే విశ్వక్ పైన ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. అంటే వేరియేషన్స్ ఆఫ్ విశ్వక్ సేన్ అని ఒక వీడియో. సో ఆ వీడియో చేయాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ కమెడియన్ ఆలీ. చిరుతలో, చింతకాయ రవి, టాటా బిర్లా, మధ్యలో లైలా ఇంకా ఉంటాయి కొన్ని మూవీస్. ఈ మూవీస్లో లేడీ గెటప్లో యాక్ట్ చేశాడు. దాంట్లో బాగా ఫేమస్ అయిందంటే చిరుత మూవీలో నచ్చిమి క్యారెక్టర్. దాంట్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అంత బాగా యాక్ట్ చేశాడు కాబట్టే ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చి ఫేమస్ అయింది. ఇప్పటికీ ఆ మూవీలో క్యారెక్టర్ చూస్తే ఒక స్మైల్ అయితే వస్తుంది. సో ఇంతటితో వీడియో అయిపోయింది. ఇంకా ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.